ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమా ఘనత ప్రభావాలను పొందనర్హుడా, మీకు ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభుదినంలో నీ ప్రజలంగా నీ రక్తం చేత విమోచింపబడిన సంఘముగా నీ సన్నిధిని కలిగి ఉండి మా కొరకే మరణించి భూస్థాపన చేయబడి పునరుద్ధానుడైన మా ప్రభువును జీవము గల దేవుని ఆరాధించిన నిమిత్తమై మమ్మను నీ ఆత్మ ద్వారా ఐక్యపరిచి నీ సన్నిధానంలోనికి, నీ మందిరావరణంలోనికి మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లోకంలో అయోగ్యులమైన మమ్మల్ని నీ కొరకై నీవు ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొని నిత్య రాజ్యము కొరకై మమ్మల్ని సిద్ధపరచుచున్న నీ ప్రేమను బట్టి వందనాలు దేవా. నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశములు దేవా ఎరుగు నిమిత్తమై దేవ మాకు నీ ఆత్మ ద్వారా, నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా వాటిని మాకు ఇచ్చి బయలుపరుస్తున్నందుకు వందనాలు. మా కొరకే తగ్గించుకున్న వాడవై కలువరి శిలువలో గావించిన బలియాగము ద్వారా, శరీరధారికి లోకంలో జీవించిన జీవితం ద్వారా మా కొరకు ఒక మాదిరి పెట్టి నిత్యత్వం కొరకై ఈ ఎన్నిక లేని మానవుని సిద్ధపరచిన నీ పరలోకపు క్రమమును బట్టి వందనాలు. మీ నమూనా, మీ ఏర్పాటు ఎంత గొప్పది. అటు నమూనాలోనికి మమ్మను కూడా తెచ్చినావు, అటు నీ శరీరంలో ఐక్యపరిచినావు, నీ ద్వారా జీవం పొందే ఆధిక్యత ఇచ్చినావు. ఇటు గొప్ప ఆధిక్యత కలిగిన ప్రజలుగా సంతోషముతో ఇటు గొప్ప మహిమకు మమ్మల్ని పాత్రలుగా ఎంచిన కారణాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన హృదయాలతో మీ సన్నిధిలో చేరువచ్చుటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు నేను సేవిస్తూ ఉంటుండగా వారి మధ్య కూడా మీ సన్నిధి, మీ ఆత్మ నడిపింపని గ్రహించండి. నిలబడే మీ దాసులైన వారికి మీ అభిషేకం ఇవ్వండి. చిన్న మందుగా కూడి వచ్చిన మా అమ్మను కూడా దర్శించండి. మా మధ్య మీరే సింహాసనాసీనుడయండి మహిమపరచబడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ ఉద్దేశంలో ఉన్న ప్రజలను తోడుకొని రండి. వీటికి ఏక మనసుతో, ఏకాత్మతో, సంతోషముతో నీకు ఇష్టమైన రీతిలో నేను సేవించుటకై, నేను ఆరాధించుటకై, నేను మహిమపరచుటకై నీ ప్రజల మీద మాకు మీరే సహాయం చేయండి. దేవవాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ సిస్టంలన్నింటిని ఆశీర్వదించండి. నీ మహిమ కొరకే పని చేయటం కృపనివ్వండి. మరొకసారి దిన పరిచర్య అంతట్లో మీ శిరసత్వం, ఆధిపత్యం, అధికారాన్ని కోరుకొంచు యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ముప్పై ఒకటో పాట పాడదాం. పాట సంఖ్య 31. సర్వలోక నివాసులార ఆనందించుడెల్లరూ, దేవుని గురించి
ఆయన నామ ప్రభావము, ఆయన నామ ప్రభావము కీర్తించి స్తోత్రించుడి, కీర్తించి స్తోత్రించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి స్తుతించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి. సర్వలోక నివాసులారా ఆనందించుడెల్లరూ, దేవుని గురించి కీర్తనలు పాడుచుండు, దేవుని గురించి కీర్తనలు పాడుచుండు. నీదు కార్యములు ఎంతో, నీదు కార్యములు ఎంతో భీకరమైనటివి, భీకరమైనటివి. నీ బలాతిశయముగా శత్రువులు లొంగేదరు, నీ బలాతిశయముగా శత్రువులు లొంగేదరు. సర్వలోక నివాసులారా ఆనందించుడెల్లరూ, సర్వలోకమునుని నమస్కరించి పాడును, నమస్కరించి పాడును. నీదు నామమును బట్టి నిన్ను కీర్తించును, నీదు నామమును బట్టి నిన్ను కీర్తించును. సర్వలోక నివాసులారా ఆనందించుడెల్లరూ, దేవుని గురించి చూడరండి, దేవుని చూడరండి, దేవుని ఆశ్చర్య కార్యములను, ఆశ్చర్య కార్యములను నరుల ఎడల చేయు పనుల వలన భీకరుణ, నరుల వలన చేయు వలన భీకరుణ. సర్వలోక నివాసులారా ఆనందించుడెల్లరూ, దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి, దేవుని గురించి కీర్తనలు పాడుచుండుడి.
మార్చెను, భూమిగాను మార్చెను. జనులు కాలి నడక దాటిరి సముద్రము. జనులు కాలి నడక దాటిరి సముద్రము. సర్వలోక నివాసి హర్షించితిమి ఆయనాలు, హర్షించితి నిత్యమేలు చున్నాడు, నిత్యమేలు చున్నాడు. అన్యజనుల మీద తన దృష్టి నుంచి ఉన్నాడు, అన్యజనుల మీద తన దృష్టి ఉన్నాడు. సర్వలోక నివాసులారు ఆనందించు ఎల్లరు, దేవుని గురించి కీర్తనలు పాడుచుండు, దేవుని గురించి కీర్తనలు పాడుచుండు. 33వ పాట పాడదాం. పాట సంఖ్య 33. క్రీస్తు నీ నామము నిత్యము నిల్చున్, క్రీస్తు నీ నామము నిత్యము నిల్చున్. సూర్యుడు నంతకాలము చిగుర్చున్, సూర్యుడు నంతకాలము చిగుర్చున్. అతని నీ బట్టి మానవు ఎల్లారు, అతని నీ బట్టి మానవు ఎల్లారు. సత్యముగా నే దీవించబడెదరు, సత్యముగా నే దీవించబడెదరు. అన్యజనులందరును అతని, అన్యజనులందరును అతని ధన్యుడని చెప్పుకొను చుందురు, ధన్యుడని చెప్పుకొను చుందురు. ఇశ్రాయేలు యెహోవా ఇశ్రాయేలు
ఏలు దేవుడైనా యెహోవా దేవుడు స్తుతింపబడు గాక. దేవుడు స్తుతింపబడు గాక. ఆయనే బహు ఆశ్చర్య కార్యములు ఆయనే బహు ఆశ్చర్య కార్యములు చేయువాడు ఘనస్తోత్రుడు చేయువాడు ఘనస్తోత్రుడు ఆయనమా హిమగల నమము ఆయనమా హిమగల నమము నిత్యమును స్తుతింపబడును గాక. నిత్యమును స్తుతింపబడును గాక. సర్వభూమి ఆయనమా హిమాచే సర్వభూమి ఆయనమా హిమాచే నిండియుండు నుగాక. ఆమేన్ ఆమేన్ నిండియుండు గాక. ఆమేన్ ఆమేన్ క్రీస్తుని నామము నిత్యం నిలుచును. క్రీస్తుని నామము నిత్యము నిలుచును. సూర్యుడు సకాలము చిగుచును. సూర్యుడు సకాలము చిగుచును. నూట 8వ పాట పాడదాం. పాత పాటలో 106, 108, 106. జై 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 రాజుల రాజా. పాత్రుడవీవే మా ప్రభు నీవే. పాత్రుడవీవే మా ప్రభు నీవే. జై 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 రాజుల రాజా. జై 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 రాజుల రాజా. అన్ని కాలములలో నీ నామము మహోన్నతము మహోన్నతుడా. అన్ని కాలములలో నీ నామము మహోన్నతము మహోన్నతుడా. వాగ్దానము నెరవేర్చిన దేవా. వాగ్దానము నెరవేర్చిన దేవా. మాట
నీ మహోపకారం. జై 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 రాజుల రాజా, జై రాజుల రాజా. దూతల మాదిరి గీతముల్ పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము. దూతల మాదిరి గీతముల్ పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము. గొల్లలుగాంచిన ఘనక పరిమా, గొల్లలుగాంచిన ఘనక పరిమా, ఉల్లమునందు ఉల్లసించెదము. తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు. తూర్పున తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు. బంగారము సామ్రాణి బోళమును, బంగారము సామ్రాణి బోళమును అర్పించి ఆరాధించిరి. జై జై రాజుల రాజా, జై జై రాజుల రాజా. ధనవంతుడవగు ఓ మా ప్రభువా, ధనహీనునిగా నైతివి మాకై. ధనవంతుడవగు ఓ మా ప్రభువా, ధనహీనునిగా నైతివి మాకై. మా దారిద్ర్యము తీసివేయా, మా దారిద్ర్యము తీసివేయా, నరరూపమునా జన్మించి. జై జై రాజుల యేసు ప్రభుండా రక్తము కాచి ఎంచి మమ్ము విమోచించితి. యేసు ప్రభుండా రక్తము కాచి ఎంచి మమ్ము విమోచించితి. ఎంచాలేను నీ మేలులనెప్పుడు, ఎంచాలేను నీ మేలులనెప్పుడు, ఎన్నదగిన మా దేవుడ నీవే. జై 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 రాజుల రాజా, మాకై సిలువలో మరణించితివి, మరణపు ముల్లును విరచిన ప్రభువా. మాకై సిలువలో మరణించితివి, మరణపు ముల్లును విరచిన ప్రభువా. యుగ యుగములకు నీకే మహిమా, యుగ యుగములకు నీకే మహిమా. నిరతము స్తోత్రము హల్లెలూయా. జై రాజుల రాజా, పాత్రుడవీవే మా ప్రభు నీవే, పాత్రుడవీవే మా ప్రభు నీవే. జై రాజుల రాజా, జై రాజు.
ప్రభుని ఆరాధించేదాని కొరకై ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి నుండి మార్చి చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. తన పని వారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండి నేనును ఇచ్చిన వాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చుతామని చెప్పి ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ ప్రజలంగా నీ రక్తం చేత విమోచింపబడిన నీ సంఘముగా నీ సన్నిధిలో నీవేర్పరిచిన నీ కొరకే ప్రతిష్ఠింపబడిన నీ మందిర ఆవరణంలో నీ ప్రజలమైన మేము కూడి వచ్చుటకే మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు, ఆధిక్యతను బట్టి వందనాలు. ప్రభువా, పాటల ద్వారా నిన్ను మహింపరచుటకై మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో లేఖనాలు మాకు ఇచ్చినావు. అయితే నేను ఆరాధించగోర్చుంటుండగా ఏ రీతిగా నేను ఆరాధించగోర్చున్నావో నీ ఆత్మ ద్వారా మాకు కనపరచండి. దేవా, నీ ఆత్మ సహాయం చేస్తే తప్ప నిన్ను గుర్చిన సంగతులు మేము ఎరగలేము. నిలబడని దాసుని నేను కూడా నిష్ప్రయోజకమైన వాడిని. మీరు ఏదైనా ఇస్తే తప్ప నీ ప్రజలతో పంచుకోలేని వాడిని. మీ వైపు చూస్తూ ఉంటుండగా మీరే జ్ఞాపకం చేసుకునండి. మా నుంచి ఏం కోరుతున్నావో అది మేము నీకు ఇచ్చిన నిమిత్తమై, అటు ఆరాధన నీకు చెల్లించిన నిమిత్తమై మమ్మల్ని నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా సిద్ధపరచండి. దేవా, మీ కృపకే మమ్మల్ని అప్పగించుకొంచు. నిన్ను చూడగలిగే కన్నులు నీ ప్రత్యక్షత నెరగలిగే దేవ హృదయాన్ని వాక్యమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామని ప్రార్థించి పెడుచున్నాను తండ్రి. మనం అందరం ఎరిగినట్లుగా ఇక్కడ ఆరాధన, అబ్రహాము యొక్క ఆరాధన చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో బలి ఇంతకు ముందు అర్పించారు, కానీ ఆరాధన అనేది మాత్రం అబ్రహాంతోనే ప్రారంభమైంది. బలులు అర్పించారు, నోవహు అర్పించాడు, అంటే ముందున్న సంగతులు కయీను హేబేలు అర్పించారు. వారు కూడా ప్రభువుని ఆరాధించారు. అయితే ఆరాధనగా ప్రభు స్వీకరించింది అనగా ప్రభువు పరిశుద్ధాత్ముడు ఆ మాటను రాయించింది మాత్రం ఇక్కడే రాయించాడు. మొదటిగా ఆదికాండం 22వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ మాట ఇక్కడ ఉంది కదా, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి అనేది వర్షిప్, ఆరాధన, దేవుని ఆరాధించుట. కాబట్టి ప్రభుని ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలమైన మనం కూడా ఈ ఆరాధన అబ్రహాం ఎట్లా చేసినాడు, దేవుడు ఏం కోరాడు అనేది మనం అనేక పర్యాయాలు చూస్తున్నాం. మళ్ళీ దేవుడు ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలైన విశ్వాసులకు తండ్రిగా ఎంచబడిన అబ్రహాము, ఇంకా అబ్రహాము కాదు, ఇప్పుడు అబ్రహాం మార్చబడినవాడు, నీతిమంతునిగా తీర్చబడినవాడు, ప్రభువును ఆరాధించు నిమిత్తమై ఇప్పుడు ప్రభువే కోరుతున్నాడు. అందుకే చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. ఆరాధించడానికి వచ్చిన మనము ప్రభువును ఆరాధించాలి. ప్రార్థించడం కాదు, స్తుతి చెల్లించుట కాదు, అవి వేరే సంగతులు. ప్రార్థించేటప్పుడు మన అవసరతలు, మన అంటే సంఘం యొక్క అవసరతలు కావచ్చు, మన అవసరతలు కనబడతాయి మన హృదయంలో. ప్రభు నామాన్ని బట్టే అవన్నీ జరుగుతాయి. అయితే అవసరత, మనం ఏదైనా కృతజ్ఞత స్తుతి చెల్లించినప్పుడు ప్రభు మన కొరకై చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతతోనండి. అయితే ఆరాధన వీటన్నిటికంటే ఎక్కువైంది. ఇది ప్రభువేమై ఉన్నాడో దాన్ని బట్టి చెల్లించాల్సింది. ఆయన గొప్పతనం ఏమి రుచించామో దాన్ని బట్టి హృదయాంతరంగంలో నుండి ప్రభుకు చెల్లించేది ఆరాధన. కాబట్టి ఇంక ప్రభు ఎంత గొప్పవాడో అందరికీ తెలియదు. ప్రభు యొక్క ప్రత్యక్షత అందరికీ ఇవ్వబడదు.
ప్రార్థనా స్తుతి అందరూ చెప్పగలరేమో కానీ ప్రార్థన అందరూ చేయగలరు. కృతజ్ఞత ప్రభు ద్వారా అందరూ పొందుతున్నారు కాబట్టి అందరూ చెప్పగలరు. ఆరాధన అందరూ చేయలేరు. ఎందుకంటే ప్రభు నెరిగినవాడు ఆరాధన చేయగలడు. ప్రభు గొప్పతనాన్ని రుచించినవాడు ఆరాధన చేయగలడు. ఒకవేళ మామూలుగా నోటితో చెప్పచ్చు, కానీ యథార్థం అంటాడు. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ 4వ అధ్యాయం యోహాను సువార్తలో అదే చెప్తాడు. ఎందుకంటే ఆమె కూడా చెప్పింది, మీ పితరులు అక్కడ ఆ కొండ అంటారు, మా వాళ్ళు ఏమంటారు ఈ పర్వతం అంటారు, ఇక్కడ అంటారు. అయితే వాళ్ళ ఆరాధన అది, వీళ్ళ ఆరాధన ఇది. వాళ్ళు తండ్రినే ఆరాధిస్తారు కానీ రకరకాల రీతిగా చెప్పినప్పుడు అవి అలవాటు పూర్వకంగా వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్తున్నారు, వాళ్ళ పితరులు చెప్పారు కాబట్టి అక్కడ చేస్తున్నారు. కానీ నిజమైన ఆరాధన అది కాదని అక్కడ జ్ఞాపకం చేశాడు అక్కడ సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి అమ్మ తండ్రిని ఆరాధించే కాలం ఇప్పుడు వచ్చింది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. తెలిసినవాడే ఆరాధించగలడు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి. అదే ఇక్కడ అబ్రహాము ఎరిగాడు, అబ్రహాము నమ్మాడు. నమ్మిన వాడి దగ్గరికి వచ్చి ప్రభు ఆరాధించమని కోరుతున్నాడు. ఎవడు పడితే ఆరాధించితే ప్రభు దాన్ని స్వీకరించలేడు. అది ముందే చూచాం. బలులు కూడా అంతే కదా. కయ్యను హేబేలు అర్పించినంత మాత్రాన కయ్యను బలిని అంగీకరించబడని కారణాన్ని బట్టి ఆయన బలి కూడా దేవుడు అంగీకరించలే, హేబేలు అంగీకరించాడు. అందుకే బలి అంగీకరించబడింది. అందుకే ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము ప్రభువు చేత కోరుకొనబడిన వారం. మొదటిది మనం గమనించాలి, ప్రభువు చేత ఏర్పరచబడిన వారం. ఎందుకంటే మనం ఏ పాటి వారం? ప్రభు మనల్ని ఏర్పరిచి నిత్యత్వం కొరకు సిద్ధపరిచాడు. అది మనకు తెలియజేశాడు. దాని కొరకు ఆయన మహిమంతా మనకు చూపిస్తున్నాడు. క్రమక్రమంగా మనం ఎరిగినంత రీతిలో, మనం సహించినంత రీతిలో, మనం గ్రహించినంత రీతిలో మనం ఆయన ఎడలు చూపుచున్న ప్రేమకు ప్రతిగా ఆయన కొరకే మనం చెల్లించిన క్రయధనాన్ని బట్టి ప్రభు మనకు అర్థమవుతూ, లేదంటే ఆయన ఏంటో మనకు చూపిస్తున్నాడు, కనుపరుచుకుంటున్నాడు. ఇక్కడ అబ్రహాముకు కూడా ఒక ప్రత్యక్షత. ముందు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే ఇప్పుడు ఆరాధించుటలో ఒక అనుభవంలోనికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఆ అనుభవం ఏంటి? 22:1 ఆదికాండం 22:1. అయితే గతంలో అనేక సంగతులు జరిగాయి. జరగకముందు నేరుగా చెప్పట్లే. అదే మనం చాలాసార్లు గమనించాలి. అబ్రహాం జీవితంలో కొన్ని పరిస్థితులు జరిగిన తర్వాత మెట్టు. ఉదాహరణకి బయటికి రమ్మన్నాడు 12వ అధ్యాయంలో, 11లోనే రమ్మన్నాడు. ఇక్కడ రాయబడలేదు ఆదికాండంలో. మెసొపొతామియాలో ఉన్నప్పుడే ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను దగ్గర చెప్తాడు, మన పితరుడైన అబ్రహాము ఎక్కడ ఉన్నప్పుడు మెసొపొతామియాలో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే అది ఎక్కడున్నాడు అప్పుడు? 12వ అధ్యాయం కాదు, 11వ అధ్యాయంలో ఉన్నప్పుడే ప్రత్యక్షమయ్యాడు. ఆయన చెప్పాడు ఆదికాండం. 12కి వచ్చేసరికి మన కోసం చెప్పబడింది అక్కడ అబ్రహాంతో, నీవు లేచి అని విడిచిపెట్టు, ఇప్పుడు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి. నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి రాలేకపోయాడు. విడిచిపెట్టేటట్టు దేవుడు చేశాడు. అది మనం గతంలో బైబిల్ స్టడీస్లో చక్కగా ధ్యానించాం. మరలా చెప్పడానికి కాదు కానీ జ్ఞాపకం పెట్టుకోవడానికి. అన్నీ ఒకదాన్నొకటి విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకుని వెళ్తున్నాడు. దేవుడే వాటిని తీసేశాడు. తండ్రిని తీశాడు. తర్వాత వచ్చేసరికి 13వ అధ్యాయం లోతుని తీశాడు. మళ్ళీ లోతు బయటికి వెళ్ళాక అప్పుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ అప్పటివరకు మాట్లాడలేదు దేవుడు. లోతు వెళ్ళిన తర్వాత, లోతుని పంపించిన తర్వాత కదా 13వ అధ్యాయంలో చూడండి. 13వ అధ్యాయం ఆదికాండము 13వ అధ్యాయము 14 వచ్చింది. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయాడు. తర్వాత 14వ అధ్యాయంలో మరలా యుద్ధం వచ్చింది. అనగా సొదొమ గొమొర్రాలను రక్షించాడు వారిని లోతు నిమిత్తమై. అక్కడ ఏమి తీసుకోలే. నాకు ఈ ఆస్తి ఏమొద్దు, నీవే అబ్రాహాం ధనవంతం చేసావు, నువ్వు ఎందుకు చెప్పుకోవాలా, నాకేమక్కర్లే, వదిలేశాడు మొత్తం. ఆ బహుమానం తీసుకోవడానికి ఇష్టపడలే. ఆకలిగా ఉన్నాడు. ఆహారం కూడా తీసుకోలేదు వాళ్ళది. పడుచువారు ఏదో తిన్నారు కానీ అబ్రహాము ఆహారం కూడా తినలేదు వాళ్ళు. అంత నిష్ఠగున్నాడు కాబట్టి 15వ అధ్యాయంలో ఏమంటాడు? ఇవి జరిగిన తర్వాత అంత నిష్ఠగున్నాడు కాబట్టి ఎంట పుట్టి అలవర్చబడిన దాసులు సైతం తప్పిపోయారు. యవనస్తులు వాళ్ళు ఏం చేశారు? ఫోన్ చేసేసారు. అక్కడ 24 వచనం
14:24. ఆదికాండం 14:24. అయితే ఈ పడుచువారు భుజించినది వాళ్ళు తినేశారు. వాళ్ళు తిన్నారు కాబట్టే మెల్కీసెదెకు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. ఏమీ తినకుండా ఉన్నాడు కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చాడు, అబ్రాహాం దగ్గరికి వచ్చాడు. వాళ్ళు కూడా సంఘమే, వాళ్ళు కూడా ఇంట పుట్టి అలవర్చబడిన దాసులే. ప్రతిరోజు ఇంట్లో ప్రభుని ఆరాధించేవారు, ప్రభుతో గడిపేవారు, ప్రభు సన్నిధిని కలిగిన వారే. కానీ ప్రభు బలెద్దు విషయం వచ్చేసరికి అందరూ కాదు. ఇప్పుడు ఎవడైతే ఖచ్చితంగా నిలబడ్డాడో వాడు ముసలోడు, వృద్ధుడే. అసలు ఆయన ముందు తినాలి అబ్రహాం, అయినా సరే వాని యొద్దకు తీసుకొని రాబడింది ఇష్టగా ఉన్న కారణాన్ని బట్టి. ప్రతిష్ఠించుకున్నాడు, తను తినకూడదు అంతే, అది నాది కాదు, ఏం అవసరం లేదు నాకు. కాబట్టి ఇప్పుడైతే ప్రభు కొరకు నిలబడ్డాడో ఇవి జరిగిన తర్వాత ఏం చెప్తున్నాడు, యెహోవా వాక్యము అబ్రాహాముకు దర్శనం అంది వచ్చి 15:1 ఏమన్నాడు, అబ్రామా భయపడకు, నేను నీకు కేడెం, నీ బహుమానము అత్యధికం. అది కాదు, అది వదిలేసావు కాబట్టి అత్యధికమైన బహుమానం. కృత నిబంధనలో ప్రభు అదే అంటాడు, ఈ భూలోకంలో ప్రభు కొరకే భూములు వదులుకున్నారా, ఆస్తులు వదులుకున్నారా, తల్లిదండ్రులు వదులుకున్నారా, పిల్లలను వదులుకున్నారా, అన్నిటికంటే ఐశ్వర్యవంతమైనవి, అంతకంటే గొప్ప పరలోకంలో మీకు ఉంటాయి. దాన్నే ఇక్కడ అబ్రహాం తన జీవితంలో నెరవేర్చాడు. అట్లా ఆ వదులుకున్నావు కదా, ఆ బహుమానం వదులుకున్నావు, నేను నీకు కేడు, నీ బహుమానము అత్యధికం. తర్వాత ఇక్కడ ముందుకు వచ్చేసరికి ఇంకా చాలాసార్లు అట్లా మాట్లాడినాడు. అయితే ఇక్కడ 22వ అధ్యాయం కూడా ముందు అనేక సంగతులు జరిగాయి. ఇష్మాయిల్ని పంపేశాడు బయటికి, చాలా సంగతులు జరిగాయి. ఇస్సాకు సున్నతి చేశాడు, వాడు ప్రేమించిన కుమారునితో ఉన్నాడు, చక్కగా జీవితం అయిపోతుంది అనుకుంటున్నాడు, ఇంకా వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. నీకు నాకు కూడా అంతే, స్థాయిలు మారుతాయి. ఆరాధించే స్థాయిలు ఎట్లా మారుతాయి, ప్రభు పరిశోధించే స్థాయిలు కూడా మారుతాయి. ప్రభుకు క్రయం చెల్లించాల్సిన స్థాయిలు కూడా మారుతాయి. ఎందుకంటే ప్రభు దృష్టికి ఇంకా అమూల్యముగా మనం కనబడే కొలది, ఇంకా సమీపంగా ఆయనకి వెళ్ళే కొలది. ఇప్పుడు ఒక సూర్యుడు లేదంటే ఒక అగ్ని దగ్గరికి వెళ్ళే కొలది ఏమవుద్ది, ఇంకా వేడెక్కువ అవుద్ది. ఇప్పుడు ఏ బంగారం అన్నా లేదంటే ఒక లోహాలు తీసుకెళ్తే ఎంత దగ్గరికి వెళ్తే అంత శుద్ధీకరించబడతాయి. అట్లానే మనకు కూడా అంతే, ప్రభువుని సమీపించే కొద్దీ మనం శుద్ధీకరించబడతాం, ప్రభువుకి ఇష్టంగా చేయబడతాం. దాని కొరకే ప్రభు మన నుండి మనకి ఇష్టమైన దాన్ని ప్రభు కోరుతాడు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళే కొలది ఆయన ఇష్టం మన ఇష్టం ఒకటైపోద్ది, అది అక్కడ ఉద్దేశం. ఆయన సమీపించే కొలది ఆయన మనసు మన మనసు ఒకటైపోద్ది. అందుకే అక్కడ పరిశోధన. ఇస్సాకు అంటే దేవునికి ఇష్టం, ఇష్మాయేలు కాదు. ఇస్సాకు దేవుని ద్వారా ఇవ్వబడిన కుమారుడు కాబట్టి ఏమంటున్నాడు చదవండి, ఎట్లనగా ఆయన చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద ఇప్పుడు ఆరాధన కోరుతున్నాడు, బలి కోరుతున్నాడు. ప్రభు ఆరాధించుట కోరినప్పుడు ఒక క్రమాన్ని పెట్టాడు. అక్కడ ఏమన్నాడు, ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళడం కాదు. ఇప్పుడు చాయిస్ ఇవ్వలే, కయీను హేబెల్కి ఇచ్చినట్టుగా. నీకు ఒక్కడయ్యున్న కుమారుడు, దేవుని దృష్టిలో ఒక్కడే. కానీ అబ్రాహాముకు అప్పటికి ఎంతమంది కుమారులు, 2 ఉన్నారు. ఇష్మాయేలు కూడా అబ్రాహాము కుమారుడే. కానీ దేవుని దృష్టిలో అలా కాదు, అబ్రహాము దృష్టిలో కూడా అలా కాదు. అబ్రహాం దృష్టిలో కూడా ఎవడు కుమారుడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం, అంతే. కాబట్టి శారా వలనైనది, ఇస్సాకే ఆయన సంతానం. కాబట్టి వేరే కుమారుడిగా ఆ పొజిషన్ అబ్రహాం జీవితంలో లేదు. అందుకే తర్వాత కూడా అందుకే చూస్తాం, అబ్రహాము 25వ అధ్యాయంలో 5వ వచనం, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చెను. వాళ్ళకి బహుమానాలు ఇచ్చి ఇంకా బతుకుండగానే పంపేశాడు. కానీ తనకు కలిగి ఉన్నది యావత్తు ఎవరికి ఇచ్చాడు, ఇస్సాకు ఇచ్చాడు. నీకు నాకు అట్లనే ఇచ్చాడు. దేవదూతలే కాదు, దేవుని కుమారులే వారు కూడా వాళ్ళకి ఇవ్వలేదే. నిన్ను నన్ను ప్రభునేసు క్రీస్తు ద్వారా వాగ్దాన సంబంధమైన పుత్రులుగా నిన్ను నన్ను స్వీకరించాడు. ఇప్పుడు నావన్నీ నీవే అంటున్నాడు. ఇంకా ప్రభు అవన్నీ మీవే, ఇంకా క్రీస్తు కలిగినవన్నీ మనవే. ఆయన దేవుని వాడు,
కాబట్టి ఇట్టి ఆధిక్యత మిగిలిన వాళ్ళకి ఇక్కడే బహుమానాలు ఇచ్చేసి పంపేస్తాడు, ఇక్కడే భూలోకంలోనే. అదే 6వ అధ్యాయంలో అంటాడు కదా మత్తయి సువార్తలో, వారు తమ ఫలము పొంది ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ఇచ్చేస్తాడు వాళ్ళ బహుమానం. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ఇక్కడ ఇచ్చేస్తాడు. అక్కడ దాచుకున్న వాడికి నావన్నీ నీవే. కాబట్టి ఆ స్థాయిలోకి నిన్ను నన్ను తెచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు, కాబట్టి ఇప్పుడు బలర్పిస్తున్నప్పుడు ఒక క్రమం చూడండి 22వ అధ్యాయంలో, నీకు ఒక్కడైన నీ కుమారుడనగా నీవు ప్రేమించిస్తా. ఆయన తీసుకో, ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎలా పడితే అలా కాదు. ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? మొరియా పర్వతములలో మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు సిద్ధపరచుకొని రావాలి ఆరాధించడానికి. ప్రభు కొరకే మనసు స్థిరపరుచుకొని రావాలా, ప్రభువుకు చెల్లించుటకే ఇష్టపడి రావాలా. అయితే ఏం అర్పించాలో ఎక్కడ చెప్తాడు, ఎక్కడ అర్పించాలో ఆ విధము క్రమము ఆయన ప్రత్యక్షత ఎక్కడ చూపిస్తాడు, అక్కడికి వెళ్ళాక చూపిస్తాడు. అక్కడికి వెళ్ళు, మొరియా దేశానికి వెళ్తే అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించి అక్కడికి వెళ్ళాలి. ముందు వెళ్ళాడు. అలాగే తెల్లవారినప్పుడు అబ్రహాం లేచాడు. ఈ సంగతులు మనం ఎరుగుదాం. అలానే దేవుడు చెప్పినట్టే చేశాడు. తానే కట్టెలు చీల్చాడు వృద్ధుడైన యజమానుడు. అలాగే తీసుకెళ్ళాడు కుమారుని. తర్వాత 4వ వచనం, ఆ చోటుకి వెళ్ళాడు, ఆ చోటుని చూచాడు. మరలా దేవుడు చెప్పినట్టు ఏం కనబడదు మనకి, ఇంకా ఆత్మలో చూచాడు అంతే. దేవుడు మాట్లాడినట్టే. అక్కడికి వెళ్తే నీకు అర్థమైపోద్ది. ఇంకా దాని అర్థం అది. నేను చెప్పబోవు పర్వతం అంటే అక్కడికి వెళ్ళాక దేవుడు ఏం చెప్పలేదు, కానీ ఆ స్థాయిలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళాడు. ఎప్పుడు? 3వ నాడు, అంటే 3 దినాలు ప్రయాణం చేశాడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి, ఇంకా అక్కడికి వెళ్ళలే, సమీపించలేదు, దూరము నుంచి ఆ చోటు చూచాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలమైన మనం, ప్రభు అందుకే దీన్ని మాటి మాటికి అదే వాడతాడు. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తులో నుండి విమోచించినప్పుడు అదే మాట వాడతాడు. అందుకే నేను వెళ్ళి ఫరోతో చెప్పేమని, ఎక్కడెక్కడో బలర్పించడం కాదు, ఎక్కడ అర్పించాలా? నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వచనం. ఐగుప్తు రాజునందుకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి. 3 దినాల ప్రయాణం మొదటి నుండి ఎక్కడ నేర్చుకున్నారు వారు? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు దేవుడి ప్రత్యక్షత? మొదటి ఆరాధన అబ్రహాం చేసినప్పటి నుంచి ఉంది అది. ఒకవేళ చెప్పకపోవచ్చు, 3 దినాలు ప్రయాణం చేయి అని చెప్పలేదు అబ్రహాంకి. వెళ్ళాడు అంతే. 3వ నాడు కనుగొన్నాడు. ఆ దినం కూడా ప్రయాణం చేశాడు, దూరం నుంచి కనుగొన్నాడు. 3 దినముల ప్రయాణం తర్వాత బలర్పించాడు అక్కడ ఇస్సాకుని ఉపమాన రీతిగా బలర్పించాడు. ఇశ్రాయేలీయులు కూడా 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడిని యెహోవాకు. 3 దినాల ప్రయాణం మన జీవితాల్లో కూడా చాలా అవసరం. అదే లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందెను, మన పాపముల నిమిత్తమై సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినాలు లేచాడు. అది 3 దినాల ప్రయాణం అంటే. ఇప్పుడు కాదు చెప్పింది, అది పాత నిబంధనలోనే చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలకి సాదృశ్యంగా. అది లేకుండా ప్రభుని ఆరాధించడం లేనేలేదు. ప్రభు తన్ను తాను అర్పించుకున్న దాన్ని అబ్రాహాముకు ముందే చూపించాడు. అందుకే అబ్రాహాం అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా. విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు పౌలు. అప్పుడు ఆయన 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట విశ్వాసాన్ని బట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడు, పరిశోధించబడుతున్నాడు. పరిశోధించబడిన అబ్రాహాముకు దేవుడు అంటే ఎవరు? తాను విశ్వసించిన దేవుడు అంటే ఎవరు? మృతులను సజీవులుగా చేవాడు. తెలుసు ఆయనకి. చంపితే బ్రతికిస్తాడు ఇస్సాకుని, ఎందుకంటే ఇస్సాకు ద్వారానే భూలోకంని ఆశీర్వదిస్తానన్నాడు. ఇస్సాకులో నుండి రావాలి ప్రభువైన యేసుక్రీస్తు. ఎరిగినవాడు చెప్తున్నాడు. అదంతా నమ్మేశాడు. నమ్మాడు కాబట్టి చెప్తున్నాడు, నమ్మాడు కాబట్టి అర్పిస్తున్నాడు మృతులను. దేవుని ప్రత్యక్షత అది అబ్రహాముకు. అప్పుడు
దేవుడిని అట్లా ఎరిగాడు. అదే ఆరాధన, కొత్తదేం కాదు. అదొకళ్ళు నోటితో చెప్పలేదు అక్కడేమి. అబ్రహాం ఎక్కడ నోటితో ఆరాధన చేసినట్టు కనబడలేదు అక్కడ. కానీ ఆయన చిత్తం ప్రభు అన్నాడు, అంతే, అదే ఆరాధన. అయితే తన క్రియల్లో చూపించాడు, క్రియల్లో ప్రతిదీ చూపించాడు. సంపూర్తిగా దేవునికి ఇష్టమైనది దేవునికి ఇచ్చాడు. అదే మన్నుడు కూడా ప్రభు కోరేది. అదే క్రొత్త నిబంధనలో సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించుకోండి, అది కూడా ఆరాధన అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్లో. దాని అర్థం అదే. నోటితో చెప్పడం మంచిదే, జిహ్వాఫలములు అర్పించుట, కానీ అట్టి జీవితము మన శరీరమును ప్రభు కొరకే మనం అర్పించకుండా వట్టి నోటితో అర్పిస్తే ప్రభు అన్నాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందన్నాడు. కాబట్టి మనకు చాలా ప్రాముఖ్యం అది. ఎవరమైతే నిజంగా ప్రభువే గొప్పవాడు, ప్రభు యొక్క గొప్పతనాన్ని మన హృదయంతో నింపబడిందో, ఇంకా ఆయనకి మనలో ఏది శ్రేష్టమైనది అనుకుంటున్నామో అది ఆయనకు అర్పిస్తాం. అది ఇక్కడ అబ్రహాము జీవితం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ 3 దినముల ప్రయాణం ద్వారా మనం అందరం వెళ్ళాం. ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానంలో ఆయన ఐక్యపరచబడ్డాం. బాప్తిస్మం ద్వారా, విశ్వసించుట ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్మ మన హృదయాల్లో ఉండడానికి ఇష్టపడి వచ్చినాడు. ఇప్పుడు 3 దినాలు ప్రయాణం చేసిన మనము ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఆ రీతిగానే చేశాడు అబ్రహాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఆ చోటు ఆయనకు అప్పుడు కనబడింది ప్రత్యక్షత, ఫలానా చోటు, అదే ప్రభు కోరుకున్న స్థలం, అక్కడే అర్పించాడు. అందుకే ప్రభు కూడా ఆ స్థలాన్ని కోరుకున్నాడు. ప్రభు మనస్సు, అబ్రహాం మనస్సు ఒకటైపోయినాయి. ఎందుకంటే సమీపిస్తున్నాడు కదా, క్రయం చెల్లిస్తున్నాడు కదా, ఇచ్చేశాడు ఒక్కడే కుమారుణ్ణి. వెనుదీయలేదు అంటాడు. క్రొత్త నిబంధనలో అర్పించిన అంటాడు కదా. హెబ్రీ పత్రికలో ఇస్సాకును, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ప్రభు దృష్టిలో అర్పించేశాడు అంతే. ఒకవేళ మానవ రీతిగా ఇంకా చంపలేదు, కానీ ప్రభు దృష్టిలో చంపేశాడంతే. మనసులో చంపేశాడంటే చంపేసినట్టే, ఇంకంతే, అర్పించేశాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అని ఎవరితో చెప్పబడిందో ఆ అబ్రహాము ఎంచాడు అక్కడే. దేవుడు అంటే ఏంటంటే మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు. అక్కడే ఎంచేశాడు. ఇంకా ఆయన అద్వితీయ కుమారుడు శిలువకు అప్పగించబడి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి మృతులు ఆది సంభూతుడిగా లేవక మునిపే చెప్తున్నాడు, మృతులను సైతము సజీవులుగా చేయవాడు, లేదంటే లేపువాడు, శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి చచ్చిపోయాడు, మరలా తిరిగి వేయబడ్డాడు. అబ్రహాం దృష్టిలో ఇస్సాకు ఎప్పుడైతే ప్రభు అడిగాడో అప్పుడే చనిపోయాడు ఇంకా. కాబట్టి ఇష్టపూర్వకంగా ఇచ్చేశాడు. మరి అట్టి హృదయంతో మనం కూడా ఇష్టపూర్వకంగా ప్రభువుకు ఆరాధన అర్పించి బద్దులమై ఉన్నాం. కాబట్టి దాని కొరకే ఈ సంగతులు మన కొరకే వ్రాయించాడు. కాబట్టి ఇష్టపూర్వకమైన బలియాగం, క్రైదనం చెల్లించాడు. అందుకే దావీదు కూడా అందుకే బలి అర్పించమన్నప్పుడు ఆ దేవుని దూత కనబడ్డాడు. అక్కడ కనబడే వరకు వెతికాడు, కనబడ్డాడు. అక్కడ కళ్ళెములో కనబడినప్పుడు వెలించుకున్నాడు దాన్ని బలి అర్పించడానికి. రాజు అడిగితే ఎంత ఎలాంటి వాడని ఇస్తాడు కాదుగా. దేవునికి నేను ఉచితంగా ఇచ్చింది ఇస్తానా? కాదు. క్రయం చెల్లించాలి. ఆత్మీయంగా ఎదిగే కొద్ది నీవు నేను కూడా ప్రభుకి ఇష్టముగా క్రయముతో కూడిన ఆరాధన, ప్రభుకు సమీపించే కొలది ప్రభు రూపం, ప్రభు మనస్సు ప్రభు ఏం కోరుతున్నాడు. అందుకే ఆ చోటునే ప్రభు ఏర్పరచుకున్నాడు. ఎక్కడైతే ఇస్సాకును బలిగా ప్రభు అబ్రహాం అర్పించాడో ఆ చోటనే ఆత్మ సంబంధమైన బలులు ఆ దినాల్లో, ఇప్పుడు కాదు, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధ బలులు కాదు, పాత నిబంధనలో కూడా ప్రభు కోరింది అదే. భౌతికమైన బలులు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధంగా దాన్ని అర్పించమని కోరాడు. అందుకే నాకు వెక్కసం అయిపోయినాయి ఇవి క్రొవ్వు ఇవన్నీ అని చెప్తాడు. అందుకే దేవుడు, ఎందుకంటే వాళ్ళు హృదయం దూరంగా ఉంది, ఆత్మ సంబంధంగా అర్పించట్లే. ఆ స్థలాన్ని కోరుకున్నాడు. చూడండి, దినవృత్తాంతాల గ్రంథంలో అనుకుంటా ఆ సంగతి. దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం.
తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు దావీదు సిద్ధపరిచిన స్థలమున కాబట్టి అదే స్థలాన్ని కోరుకున్నాడు. అబ్రహాము బలి విషయంలో అదే స్థలాన్ని కోరుకున్నాడు. అబ్రహాము కుమారుడైన దావీదు తాను దేవునికి బలి అర్పించినప్పుడు అదే స్థలాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు సొలొమోను ఆయన మందిరం కట్టుటకాయ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. సియోను లేదంటే ఆ మొరియా పర్వతం మీద హెబ్రోన్ అనే స్థలం, దాన్ని ఏర్పరచుకున్నాడు దేవుని మందిర నిర్మాణం కొరకే. కాబట్టి యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు, సియోను దేవుడు ఏర్పరచుకున్నాడు. దానికి గల కారణం మొదటి నుండి దేవుడు ప్రత్యేకపరిచాడు ఆ స్థలాన్ని. కాబట్టి ఇప్పుడు భౌతికమైనవి కాదు, ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే నిన్ను నన్ను కూడా అట్లనే ఏర్పరచుకున్నాడు, విలువ పెట్టి కొన్నాడు తన రక్తంతో. ఆయన కొరకే, ఆయనకున్నవన్నీ నీకు ఇచ్చుటకై, కలిగినదంతా మనకి ఇచ్చిన నిమిత్తమై మనకు అట్టి గొప్ప ఆధిక్యత గల ప్రజల్లో మనల్ని కూడా పెట్టాడు. పరలోక యాజకత్వం పరిశుద్ధమైనది మనకి ఇచ్చాడు. భూలోకంలోనే ఎన్నో పరీక్షలు, ఎన్నో పరిశోధనలు జరిగాక లేవీలకి ఇవ్వబడింది యాజకత్వం. అయితే మనకు అలా కాదు, మనల్ని ఏర్పరచుకొని ఇచ్చాడు, పరిశుద్ధపరిచి ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమును నేను రాయగు ప్రభునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలియనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడని మాట లేఖన ముందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు అమూల్యమైనవా. మనకే ఆయన అమూల్యంగా కనబడతాడు, మనమే ప్రభుని ఆరాధించగలం. విశ్వసింపుని వారికైతే ఇల్లు కట్టి వారి రాత్రిని ఛేదించరు, అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండి ఆయను. కాబట్టి అదే నిమిత్తమే ప్రభు మాట్లాడుతున్నాడు, మనమే ఆరాధించగలం. మనం ఆ శక్తిని, సిలువను గురించిన వార్త మనకి శక్తి, అది దేవుని శక్తి. అది విశ్వసింపుని వారికైతే వెరితనం అడ్డురాయది, వారు ఎరగరు. మనం ఎరిగాము, అనుభవించుచున్నాం. దానిని బట్టి ప్రభు మనల్ని పరిశుద్ధ యాజకులంగా ఆయన సన్నిధిలో మనల్ని ఏర్పరచుకొని ఆత్మ సంబంధమైన మందిరముగా పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన బలులు అర్పించిన నిమిత్తమై ప్రభు మనల్ని ఎన్నుకున్న కారణాన్ని బట్టి మనం కూడా ఏర్పరచబడిన స్థలములో, అంతేకాదు ఏర్పరచబడిన క్రమములో ప్రభువుకు కోరినది ఆయనకి ఇవ్వాలి. లేఖనాల ద్వారా ఆయన చూపించాడు. అబ్రహాము దావీదులు అట్లా చేశారు. అట్టి క్రయధనం నీవు నేను చెల్లించుటకై అట్టి రీతి అయిన ఆరాధన కేవలం మాటలతో చెప్పి అంతటితో అయిపోయేది కాదు. జీవితంలో నుండి వచ్చిన, అనుభవంలో నుండి వచ్చిన మాటలు, అనుభవం ద్వారా ప్రభుని ఏదైతే, ప్రభు యొక్క గొప్పతనాన్ని ఏదైతే చూచామో, అబ్రహాము చూచాడు. మృతులను సైతము లేపేవాడు, సజీవులుగా చేసేవాడు. కాబట్టి తాను విశ్వసించిన దేవుడు అంటే అదే అబ్రహాము. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎంత సమీపంగా ఉండి ఏ రీతిగా మనకు కనపరుచుకున్నాడు, దాన్ని బట్టి యథార్థముగా ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా సిద్ధపరిచి నడిపించింది కాక. మొదటిగా సండే స్కూల్ ఉపాధ్యాయులు ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా దగ్గరగా ప్రభు మనల్ని దర్శించిన రీతిగా ప్రభును ఆరాధిస్తాం.